హాయ్ రాజు గారు. హలో అండి. సో చూద్దాం ఈ రోజు ఏం వెరైటీ అడుగుతున్నారో మన ఆడియన్స్. ఓకేనండి. ఓకే, సో సుష్మా గారు ఈమెయిల్ చేశారు రాజు గారు. ఓకే, ఇంకొకటి వెరైటీ కాంబినేషన్ అడుగుతున్నారు. యాక్చువల్ గా ఏంటండి అది? బీరకాయ ఇంకా ములక్కాడ కాంబినేషన్ లో కూర. ఓకే, జనరల్ గా విడివిడిగా చేసుకుంటుంటారు చాలా రకాలుగా. ఆ ములక్కాడని అయితే చాలా వాటిల్లో కాంబినేషన్ గా సెట్ చేస్తూ ఉంటారు కదా. అవును, కానీ ఈ రెండింటి కాంబినేషన్ ఎలా ఉంటుంది? కొంచెం అంటే టేస్ట్లు కొంచెం దేనికి దానికి ఉన్న కాంబినేషన్ అనేది బాగానే వస్తుంది, సెట్ అవుతుంది. ఓకే, అంటే కొంచెం మనకు ములక్కాడ ఫ్లేవర్ కొంచెం డామినేట్ గా ఉంది. ఓకే ఓకే ఓకే. మరి బీరకాయ ములక్కాడ కూర తయారీకి కావాల్సిన పదార్థాలు ఏంటో ఇప్పుడు చూద్దాం. బీరకాయ ములక్కాడ కూర తయారు చేయడానికి కావాల్సిన పదార్థాలు: బీరకాయ ముక్కలు 1 కప్పు, తరిగిన ములక్కాడలు 2, తరిగిన ఉల్లిపాయ 1, తరిగిన పచ్చిమిరపకాయలు 2, అల్లం వెల్లుల్లి పేస్ట్ 1 టీ స్పూన్, టొమాటో పేస్ట్ 1 కప్పు, ఉప్పు తగినంత, కారం తగినంత, పసుపు చిటికెడు, ధనియాల పొడి 1 టీ స్పూన్, జీలకర్ర పొడి 1 టీ స్పూన్, కొత్తిమీర కొద్దిగా, నూనె 2 టేబుల్ స్పూన్లు. కావాల్సిన పదార్థాలన్నీ చూసారు కదా రాజుగారు, మొదలు పెడదామా? ఓకేనండి. సో ముందుగా కొద్దిగా నూనె వేసుకుని, ఓకే, ఉల్లిపాయ ముక్కలండి, అలాగే పచ్చిమిరపకాయలు, కొద్దిగా అల్లం వెల్లుల్లి పేస్ట్. సో జనరల్గా మనం ఈ కూరలు రెండు విడివిడిగా వండుకునేటప్పుడు అట్లీస్ట్ ఆవాలు జీలకర్ర అలా కొంచెం పోపేసుకుంటాం కదా, దీనికి అక్కర్లేదా? అక్కర్లేదండి. ఓకే, సో ఇలా బాగుంటుంది అనమాట. సో 2 ఫ్లేవర్స్ దీంట్లో యాడ్ అవుతున్నాయి కదా, సో ఈ కాంబినేషన్లో బాగుంటుంది. ఓకే, సో ఇప్పుడు దీంట్లో ములక్కాడ ముక్కలు, ఓకే, సో పచ్చివి వేసేసారు. అవునండి, సరిపడా ఉప్పు అండి. ములక్కాడలు కూడా మనకి అట్లా కూరలో మగ్గిన దానికి మనం ఆల్రెడీ ఉడికించి వేసుకున్న దానికి కూడా టేస్ట్ అనేది తేడా వస్తుంది కదా. కొద్దిగా కారం, ఓకే, అలాగే కొంచెం పసుపు అండి. సో ఇక్కడ మనకి ములక్కాడలు కాస్త వేగాలి అండ్ అవి కొంచెం మనకి మగ్గాలి కూడా కదా. అవునండి. ఓకే, సో చక్కగా లేతవి తీసుకుంటే మనకి ఫాస్ట్ గానే మగ్గిపోతాయి. మూత పెడదామా? ఎస్. ఓకే రాజు గారు, చూద్దామా? ఓకే అండి, సరిపోతుందా? ఇంకొంచెం కావాలండి. సో మనం ఇక్కడ బీరకాయ ముక్కలు వేసి కూడా మళ్ళీ కాస్త ఉడికిస్తాం కదా. ఓకే, సో దాంతోపాటు ఇవి కూడా ఉడికిపోతాయి. మనకి బీరకాయ ముక్కలు ఫాస్ట్గానే మగ్గిపోతాయి కాబట్టి ముందు ములక్కాడలు ఉడికించేసుకుంటే సో సమంగా ఉడుకుతాయి కదా రెండు కూడా. అవునండి, లేకపోతే బీరకాయ ముందేస్తే బాగా మెత్తగా అయిపోతుంది, మళ్ళీ మనకు కనిపించదు అందులో. అసలు కనిపించదు. మూత పెట్టేస్తారు. ఓకే, దీంట్లో వాటర్ ఏమి యాడ్ చేసుకోక్కర్లేదు రాజు గారు, అంటే ములక్కాడ ముక్కలకి అక్కర్లేదండి. ఓకే, ఇది మగ్గితే మనము టమాటో పేస్ట్ యాడ్ చేసుకోవాలి. అయిపోవచ్చినట్టే, ఇది కొంచెం మగ్గితే మనకి ఇంకా ఎండింగ్ వచ్చినట్టే కర్రీ. ఓకే ఓకే రాజు గారు, చూద్దామా? ఓకేనండి. ఓకే ఓకే, సో బీరకాయ ముక్కలు కూడా ఉడికిపోయాయి. సో ఇక్కడ టమాటో పేస్ట్, ఓకే, సో కొద్దిగా వాటర్ కూడా యాడ్ చేసేసుకున్నాం. అలాగే కొద్దిగా ధనియాల పొడి, ఓకే, కొద్దిగా జీలకర్ర పొడి. మన ఆడియన్స్కి కూడా రోజు వెరైటీస్ చూసి ఐడియాస్ భలే వస్తున్నాయి కదా, ఇన్నోవేటివ్గా. అవునండి, ఎందుకంటే అసలు బీరకాయ ములక్కాడ కాంబినేషన్ అంటేనే బాగుంది. బీరకాయ అనగానే ఎక్కువ అందరూ కొంచెం కమ్మగానే చేసుకుంటూ ఉంటారు. ములక్కాడతో అంటే వెరైటీస్ ట్రై చేస్తూ ఉంటారు, కానీ ఈ మధ్య కొంచెం కాంబినేషన్స్లో కూడా ట్రై చేస్తాం. అవును, ఈ రెండింటి కాంబినేషన్ అనేది బాగుంది ఐడియా. సో రాజుగారు, ఇలా గ్రేవీ లాగా చేసుకుంటే కొంచెం మనం చపాతీ లాంటి వాటిలో తినడానికి కూడా బాగుంటుంది కదా. ఎస్. ఓకే, సో అయిపోవచ్చింది. ఓకే, సో మీరు అన్నట్టు ములక్కాడలు కొంచెం ఎక్కువగా కనిపిస్తున్నాయి కాబట్టి మనకు ఆ ఫ్లేవర్ ఇందులోనే ఉడికింది కాబట్టి టేస్ట్ అనేది దానిది ఎక్కువ తెలుస్తుంటుందేమో కదా. అవునండి. ములక్కాడలకు కూడా చక్కగా గ్రేవీ అంతా కూడా బాగా పట్టేసింది.
సో మామూలుగా తినేటప్పుడు మనకి ఇంకా టేస్ట్ అనేది ఎక్కువ తెలుస్తుంది ఎక్కువగా కదా. తెలుస్తుంది. చివరిగా కొద్దిగా కొత్తిమీర. ఓకే. ఓకే, కర్రీ రెడీ అండి. ఓకే, సో మరి వెరైటీ కాంబినేషన్ అండి. బీరకాయ ములక్కాడ కూర రెడీ అయిపోయింది. టేస్ట్ చూసే ముందు ఈ కూర తయారీ విధానం ఇంకోసారి చూద్దాం. బీరకాయ ములక్కాడ కూర తయారు చేసే విధానం: ఒక పాన్ లో నూనె వేసి ఉల్లిపాయ ముక్కలు, తరిగిన పచ్చిమిరపకాయలు, అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి వేయించాలి. దీనిలో తరిగిన ములక్కాడలు, ఉప్పు, కారం, పసుపు వేసి వేగనివ్వాలి. తర్వాత బీరకాయ ముక్కలు వేసి ఉడకనివ్వాలి. ఆ తర్వాత టొమాటో పేస్ట్, ధనియాల పొడి, జీలకర్ర పొడి వేసి మూత పెట్టి మగ్గనివ్వాలి. ఆపై సర్వింగ్ బౌల్లోకి తీసుకొని కొత్తిమీరతో గార్నిష్ చేసి సర్వ్ చేసుకుంటే బీరకాయ ములక్కాడ కూర రెడీ.